హలో బడ్డీస్, వెల్కమ్ టు జో రెసిపీస్. సమ్మర్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగోస్తో రకరకాల మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్, స్వీట్స్ చేస్తుంటారు కదా. నేను కూడా అలాగే మ్యాంగోతో ఒక డిఫరెంట్ డిష్ ట్రై చేద్దామని ఈ మ్యాంగో డిలైట్ చేశాను. ఏంటి ఇంత షుగర్స్ ఉన్న డిష్ చెప్తున్నారు అనుకోకండి. ఏదైనా సరే ఎప్పుడో ఒకసారి లిమిట్లో తింటే ఏమవ్వదు. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంగ్రీడియంట్స్ కూడా కష్టంగా దొరికేవేం కాదండి. మనకు ఈజీగా దగ్గరలోనే అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్సే. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఓకే, మరి ఇప్పుడు రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పులు పాలు వేసి బాయిల్ చేయండి. ఈ బాయిల్ అవుతున్న పాలల్లోకి 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద షుగర్ కరిగేంత వరకు మెల్లగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక కప్పులోకి 50 ml పాలు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్స్ని పాలల్లో ఒక పొంగు వచ్చిన తర్వాత పాలల్లోకి మెల్లగా కలుపుతూ వేసుకోవాలి. ఒక 4 to 5 minutes పాటు లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఉంటే కస్టర్డ్ దగ్గర పడుతుంది. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చల్లబడ్డాక ఇంకొంచెం థిక్ అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా పండిన ఒక మ్యాంగోని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బంగినపల్లి మామిడి పండుతో చేయడానికి ట్రై చేయండి, అప్పుడే టేస్ట్ చాలా ఆథెంటిక్గా వస్తుంది. ఇలా చాప్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని స్పూన్తో కొంచెం మ్యాష్ చేసుకోండి. మరీ పేస్ట్లా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ చూపిస్తున్నట్టుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు కస్టర్డ్ అండ్ మ్యాంగో టాపింగ్ రెడీ అయింది. సో ఈ పక్కన పెట్టేసుకొని కేక్ రెడీ చేసుకుందాం. ఇది నార్మల్ వనీలా స్పాంజ్ కేక్ అండి. మీకు ఎగ్జాక్ట్గా ఇంత బ్లాక్లో కేక్ దొరకకపోతే నార్మల్గా ఏ బేకరీలో అయినా ప్లెయిన్ కేక్ అని ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అది ఒక 250 grams తీసుకుంటే సరిపోతుంది. ఆ కేక్ తీసుకున్నప్పుడు కూడా మీరు ఎడ్జెస్ కట్ చేసేసుకోండి. సో ఈ కేక్కి నేను టాప్ అండ్ బాటమ్ లేయర్ కట్ చేసేస్తున్నాను. ఈ మిడిల్ పోర్షన్ని మీరు ఏ బాక్స్లో లేదా బౌల్లో అయితే ఈ డిష్ చేయాలనుకుంటున్నారో ఆ సైజ్కి 2 pieces కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని మీరు ఏదైతే బౌల్ కానీ బాక్స్ కానీ తీసుకున్నారో అందులో పెట్టుకుని పైన కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. దీనివల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీని మీద మనం రెడీ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైనుండి ఇంకో కేక్ స్లైస్ని పెట్టి దాని మీద రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇది కేక్ మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోండి, అప్పుడే కేక్ మంచిగా సోక్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన మ్యాంగో పీసెస్ని దీని మీద స్ప్రెడ్ చేసుకుని పైనుండి చాప్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ పిస్తా వేసుకోండి. అంతే, మ్యాంగో డిలైట్ రెడీ. దీన్ని 2 hours పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.